కలుగునుగాక. పైకి పైకి మాత్రం వేషధారణ, పైకి కనబడేది, పైకి అనేకులు చూస్తున్నప్పుడు కనపరచబడేది ఏమిటంటే భక్తి కలిగిన వేషం. ఏమండి, చూచుటకేమందరూ మరిమ్మ తల్లులు యేసు ప్రభువులు, అంతేనా? చూస్తే అమ్మో ఈ మరిమ్మ తల్లి చెల్లెలు అన్నట్టుగా ఉంటారు. చూస్తే యేసు ప్రభు యొక్క తమ్ముడు అన్నట్టు కనపడతారు. కనబడటానికే ఏమంటే పైకి చాలా మంది ఇలాగూ కనపడతారు, కానీ వారిలో ఉండేదంతా ఏంటంట? అక్కడ చెప్పాడు కదా, ఏమండి, ఎలాగున మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, ఇంకా చాలా ఉంది, అనురాగహితులను, అతి ద్వేషులను, అపవాదికులు, ప్రియులారా అచితేంద్రియులు, క్రూరులట, స్వచ్ఛన ద్వేషులు, ద్రోహులు, ఏమన్నా మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ పైకేమో, పైకి అంటే లోపలేమి లేదు. చెప్పండి, పైకేమి లేదు. ఇప్పుడు ఇంకొక మాట, మీకు ఒక మాట చెప్పాలి, దీంట్లో క్లారిటీ. ఇప్పుడు ఏమన్నా 4వ వచనంలో మూర్ఖులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు అన్నాడు. అంటే ఇక్కడ ఏం ప్రేమిస్తారంట? సుఖాన్ని. ఎవరో? ఈ భక్తి కలిగిన వాళ్ళు, పైకి కనపడేవాళ్ళు. పైకి లోపల మాత్రం ఏమి లేదు, అంత డొల్లే. మేడి పండు చూడు భలేగుంటది, పైకి మాత్రం భలేగుంటది. ఏమండి, ఒకరోజు ఎక్కడో ఎవరికో కాయలు తీసుకెళ్దామని అని చెప్పి, పళ్ళు తీసుకెళ్దామని, ఏమండి, ఒక్కొక్క యాపిల్ 70 రూపాయలు అని చెప్పారు. పైకి భలేగుంది, దేవునికి స్తోత్రం. ఏమన్నా ఆమె వేసేసింది. ఇద్దరం బయలుదేరి తీసుకొని వెళ్ళాం. తీసుకొని వెళ్ళిన తర్వాత నేను కాయలన్నీ బాగుండలేవని చూస్తుంటే ఒక కాయ కొంచెం మెత్తది, కట్టనే లేక పిసిరి పిసిరి నల్లగా లోపలంతా